కలకలం రేపింది. గర్ల్స్ హాస్టల్లో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారని జూనియర్ సైకాలజీ స్టూడెంట్స్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రిటార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం అద్దాలు పగిలిపోయాయి. కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఆందోళనకారులతో డీఎస్పీ చర్చించారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి ర్యాగింగ్ వెనుక ఉన్నారని ఆరోపించారు. ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఓడిని బాధితుల నుంచి తప్పించామని అధికారులు అంటున్నారు. ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని రెక్టార్ హామీ ఇచ్చారు. ఇక్కడున్న సైకాలజీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సీనియర్స్ ఎవరైతే ఒక 3-4 స్టూడెంట్స్ ఉన్నారో ఐసీ క్లాసెస్ అనే పేరుతో ఏంటంటే డైరెక్ట్గా హెచ్ఓడినే స్టూడెంట్స్కి మీరు ర్యాగింగ్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గత 2 రోజులుగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ ఇద్దరు పైన కూడా లైక్ ఒక ర్యాగింగ్ అనే పేరుతో తీవ్రంగా వాళ్ళు బాధపడడం జరిగింది. సో దానికి సంబంధించి స్టూడెంట్స్ ఏంటంటే మా స్పందనలో ఒక రిపోర్ట్ అంటే కంప్లైంట్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీకి కూడా తెలియజేయడం జరిగింది. అంత ధైర్యం ఉంటే ఒక స్టూడెంట్ మీద ర్యాగింగ్ చేయాలి అనే పర్మిషన్ ఎవరు ఇవ్వగలుగుతారు? అంటే ఒక ఆడపిల్ల మీద ఎలాంటి భద్రత లేని కాలేజీల్లో మనం చదువుతున్నాం. విశ్వనాథ్ రెడ్డి ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో ఎవరైతే అసలైన అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా సస్పెండ్ చేయాలి. ఇప్పుడు విధుల్లోకి తీసుకోకూడదు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం సరైన చర్యలు తీసుకోవాలి. అంటే స్టూడెంట్స్ కూడా అసలు అలాంటి పర్మిషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎలా ఉండాలి అనేది హెచ్ఓడికి కూడా ఒక తీవ్రమైనటువంటి సస్పెండ్ చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ర్యాగింగ్ తప్పకుండా జరిగింది. అందులో హెచ్ఓడి అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారు ఎస్వి యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, ఆయన హస్తం ఉంది. ఆయన క్లాస్ రూమ్లో ఉండి పిల్లల చేత అతనే ర్యాగింగ్ చేయించాడు. అదేవిధంగా ర్యాగింగ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అనే దానికి మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్ కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈరోజు హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్లో ఈ ఇబ్బంది జరిగిందంటే వాళ్ళకి ఆసరాగా నిలవాల్సిన హెచ్ఓడియే ఈరోజు దగ్గరుండి చేపించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. హెచ్ఓడి అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారిని అలాగే అందులో ఉన్నటువంటి స్టూడెంట్స్ హస్తాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి 2 రోజుల క్రితం ఏదైతే ప్రిన్సెస్ 1, ప్రిన్సెస్ 2లో మహిళా హాస్టల్స్ విద్యార్థినుల్లో జూనియర్స్ విద్యార్థులని కొందరు మహిళా సీనియర్ విద్యార్థులు వాళ్ళ యొక్క హాస్టల్ నుండి వీళ్ళ యొక్క హాస్టల్కి రాత్రిపూట రప్పించుకొని వాళ్ళు ఐసీ క్లాస్ పేరు మీద ర్యాగింగ్ చేస్తున్నారు. ఎటువంటి ర్యాగింగ్ అంటే వాళ్ళని ఆ రూమ్ చుట్టూ పరిగెత్తించడం కానీ లేదా కుప్పిగంతులు లేపించడం కానీ డ్యాన్స్ లేపించడం కానీ అసభ్యకరమైన పాటలు పాడించడం కానీ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడే కాకుండా హాస్టల్స్లోనే కాకుండా డిపార్ట్మెంట్లో కూడా ఈ విధమైన ర్యాగింగ్ చేశారు. ఏదైతే కాలేజ్ అయిపోయిన 5 గంటలకి సైకాలజీ డిపార్ట్మెంట్లో 5 గంటల నుంచి 6:30 వరకు హెచ్ఓడి పర్మిషన్తో వీళ్ళు ర్యాగింగ్ చేశారు. నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను, ఇది సైకాలజీ డిపార్ట్మెంట్ ఈ విధమైన ర్యాగింగ్ ఉండాలి, మీరు ఈ విధంగా ఉండాలని ఆయన కూడా సీనియర్ విద్యార్థులు ప్రోత్సహించిన పరిస్థితి. ఎవరైతే ప్రొఫెసర్ ఈ ర్యాగింగ్కి వెనకుండి సపోర్ట్ చేశాడో అతన్ని దాదాపు సంవత్సరం పాటు సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాల్సిందిగా కూడా ఈ యొక్క రిజిస్టర్ గారిని. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. గర్ల్స్ హాస్టల్లో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారని జూనియర్ సైకాలజీ స్టూడెంట్స్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. వరలక్ష్మి, తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. నిన్న రాత్రి ఘటన చోటు చేసుకుంది. మహిళా హాస్టల్లో జూనియర్ సైకాలజీ విద్యార్థులను సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ చేయడంతో ఎస్పీకి అక్కడున్న అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. అయితే ఎస్పీ ఆదేశాలతో కేవలం నామమాత్రంగా విచారణ చేస్తున్నారని చెప్పి విద్యార్థులను ఆరోపించారు. దీంతో అక్కడే ఉన్న రెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి విద్యార్థులను నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో అక్కడున్న అద్దాలు కూడా పగిలిన పరిస్థితి అయితే ఉంది. అలాగే అక్కడ బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ కూడా స్వల్పంగా గాయమైంది. అయితే చివరికి డిఎస్పీ విద్యార్థులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత విద్యార్థులను నిరసన నుంచి విరమించారు. దీని వెనుక హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి ఈ ర్యాగింగ్ వెనుక ఉన్నాడంటూ కూడా విద్యార్థులు ఆరోపించారు. హెచ్ఓడిని సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అలాగే హెచ్ఓడిని తాత్కాలికంగా బాధ్యతల నుంచి తప్పిస్తామని అక్కడ ఉన్న అధికారులు కూడా హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఈ నిరసన అక్కడున్న విద్యార్థులను విరమించారు. ఆ తర్వాత 2 రోజుల్లో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని కూడా
రెక్టర్ హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళు నచ్చ చెప్పడంతో విద్యార్థులను వెనక తగ్గిన పరిస్థితి అయితే ఉంది. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులను కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.